వెల్కమ్ టు కీ టాక్స్. జనంలోకి జనసేన ఇదే టైటిల్తో ఇదే పేరుతో పవన్ కళ్యాణ్ పార్టీ ప్రజలతో మమేకమయ్యేందుకు క్యాడర్ని యాక్టివేట్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇది స్థానిక ఎన్నికలు జరగబోయే ముందు సన్నాహకమేనా, లేదంటే సొంతంగా బలపడేందుకు క్యాడర్ని సిద్ధం చేసేందుకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పవన్ కళ్యాణ్ క్రమంగా అడుగులు వేస్తున్నారా? అసలు జనసేన అధినాయకుడి మనసులో ఏముంది? డీటెయిల్గా చూద్దాం. దానికంటే ముందు సబ్స్క్రైబ్ టు కీ టాక్స్. జనసేన నిర్మాణం విషయంలో పవన్ కళ్యాణ్ ముందు నుంచి ఒక విభిన్నమైన స్పష్టమైన ధోరణితో ఉన్నారు. చాలామంది దూరం నుంచి చూస్తున్న వాళ్ళు పార్టీ నిర్మాణంలో కానీ గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లడం మీద కానీ పవన్ కళ్యాణ్ దృష్టి సారించలేదేమో అనుకుంటారు. కానీ నిజానికి పవన్ ఆలోచన ధోరణిని కాస్త నిశితంగా గమనిస్తే చాలా అంశాలు తెలుస్తాయి. అసలు 2019లో ఘోరమైన పరాజయం చూసిన తర్వాత పవన్ బీజేపీతో తనంతట తానుగా వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే ఒక వ్యూహాత్మక అడుగు. ప్రాంతీయ పార్టీ ఏదైనా రాష్ట్రంలో కొత్తగా పుట్టినప్పుడు ఢిల్లీలో అధికారంలో ఉన్న పార్టీలు ఎలాంటి ఎత్తుగడలు వేస్తాయో, మింగేయడానికి ఎంతవరకు సిద్ధపడతాయో ప్రజారాజ్యం విషయంలో అనుభవపూర్వకంగా పవన్ చూశాను అని చెప్తారు. ఇదే విషయాల మీద 2019 అక్టోబర్లో పవన్ కళ్యాణ్తో నేను మాట్లాడినప్పుడు కొన్ని కీలకమైన అబ్జర్వేషన్స్ ఆయన చెప్పారు. ప్రజారాజ్యం విషయంలో ఎదుర్కొన్న అనుభవాలు తనని వెంటాడుతున్నాయి అని పవన్ కళ్యాణ్ మనసులో మాట బయటపెట్టారు. అన్నయ్య గారు గ్రామ స్థాయి వరకు, మండల స్థాయి వరకు, నియోజకవర్గాల స్థాయి వరకు పార్టీని పటిష్టంగా నిర్మించాలి అనే ఆలోచనతో నిర్మాణాత్మకంగా అడుగులేశారు. కొందరు నాయకులకి బాధ్యతలు అప్పగించారు. వారు మాత్రం దాన్ని ప్రత్యర్థులతో కుమ్మక్కై దుర్వినియోగం చేశారు, అవినీతికి పాల్పడ్డారు. ప్రజారాజ్యం దెబ్బతినడానికి అదే ప్రధాన కారణమని నేను నమ్ముతాను. అందుకే పీఆర్పీ విషయంలో జరిగిన తప్పు జనసేన విషయంలో జరగనివ్వను అని చెప్పారు. అంటే సిస్టమేటిక్ అప్రోచ్ విషయంలో సాంప్రదాయ పంధా కాకుండా ఒక కొత్త తరహా విధానంలో వెళ్ళాలి అనుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా నాకు అర్థమైంది. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు చాలా మారి ఉండొచ్చు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల పార్టీకి ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో 2024 ఎన్నికల ఫలితం జనసేనకి చూపించింది. అడ్వాంటేజ్ని ఒక కూటమిగా బీజేపీ, జనసేన, టీడీపీ పొందగలిగినాయి కాబట్టే మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పార్టీ 100కి 100% విజయాలు సాధించింది. ఇది ఇప్పటి వరకు జరుగుతున్నది. మరి భవిష్యత్ సంగతి ఏంటి? కూటమిలో ఉంటూ సొంతంగా బలపడే ప్రయత్నం చేస్తారా? జనసేన బలపడే ప్రయత్నం చేస్తే కూటమిలో మిగతా ప్రధాన పక్షాల రియాక్షన్స్ ఎట్లా ఉండొచ్చు? పవన్ కళ్యాణ్ మనసులో ఏముంది? ఇదే ఇప్పుడు చాలామంది ఆలోచిస్తున్న పాయింట్. కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, బాధ్యతలు పంచుకుంటున్నప్పటికీ రాజకీయాలు, ప్రజా సంక్షేమం అనే ఈ రెండు విషయాల్లో రాగద్వేషాలకు అతీతంగా నేను స్పందిస్తాను అని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు. తిరుమల తొక్కిసలాట లాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అతీతంగా సూటిగా ఒకంత ఘాటుగానే స్పందించారు. వీఐపీ కల్చర్ని టీటీడీ పక్కన పెట్టాల్సిందే అని చెప్పడం ఒక సంకేతం అని చాలామంది భావిస్తారు. మిగతా విషయాల్లో అంటే పార్టీ నిర్మాణం కానీ, కాడర్కి అవకాశం ఇవ్వడం కానీ, నాయకత్వాన్ని నిర్మించడం కానీ, ఇలాంటి విషయాల్లో పవన్ ఏమనుకుంటున్నారు, ఆయన మనసులో ఏముంది అనేది ఇప్పటికైతే తెలియదు. మరి ఇప్పుడు చేస్తున్న జనంలోకి జనసేన కార్యక్రమం కేవలం త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే జరుగుతోందా? అంటే ప్రజా ప్రతినిధుల్ని తయారు చేస్తూ పార్టీని పటిష్టం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారా అనేది తెలియాలి. అంటే మరికొంత సమయం పట్టేలా ఉంది. ఎన్నికలు జరిగిన తర్వాత 3 నెలలకే జనసేన సభ్యత్వ నమోదు చేసింది. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఒక మాట చెప్పారు. రాజకీయ కార్యాచరణ మొదలుపెట్టడం మా ఉద్దేశం కాదు, సభ్యత్వంతో పాటు మేమిచ్చిన ఇన్సూరెన్స్లు రెన్యూవల్ చేసుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి సభ్యత్వం నమోదు చేశాము అని చెప్పారు. మరి ఇప్పుడు పార్టీ నిర్మాణం విషయంలో ఎలాంటి అడుగు వేస్తారు అనేది కీలకంగా కనిపిస్తోంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోంది. మరికొద్ది వారాల్లోనో నెలల్లోనో హనీమూన్ అనే పీరియడ్ ముగిసిపోతుంది. ఆ తర్వాత అసలు సవాళ్లు, ఎదుర్కోవాల్సిన అంశాలు, హామీల అమలు లాంటివన్నీ తెర మీదకి వస్తాయి. అవి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మిగతా పార్టీలతో పాటు ఎంత సమన్వయంతో వ్యవహరించగలుగుతారు,
ఎలాంటి వైఖరి అనుసరిస్తారు అనే దాన్ని బట్టి పార్టీ నిర్మాణం విషయంలో, విస్తరణ విషయంలో జనసేనాని వ్యూహం ఏంటి అనేది తెలిసే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు జనసేన అనేది కొన్ని ప్రాంతాలకో, ప్రధానంగా కొన్ని జిల్లాలకో, కొన్ని సామాజిక వర్గాలకో పరిమితమైన పార్టీ అని కొందరు మాట్లాడడం స్పష్టంగా ఏపీ రాజకీయాల్లో వినపడుతోంది. ఆ విషయం పవన్ కళ్యాణ్ కూడా తెలుసు. ఇలాంటి ముద్రని చెరిపేసి జనం కోసం నిలబడుతున్నాము అనే ఇమేజ్ని సాధించడానికి పవన్ ఏం చేస్తారు అనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది. బహుశా ఆ దిశగా వేస్తున్న అడుగుల్లో జనంతో జనసేన అనే కార్యక్రమం ఒక భాగం కావచ్చు. అందుకోసమే నాగబాబుని ప్రత్యేకంగా రంగంలోకి దించినట్టు జనసేన కార్యకలాపాలను ఫాలో అయ్యే వాళ్ళందరికీ అర్థమవుతోంది. మీరేమంటారు? కూటమిలో ఉంటూనే జనసేన బలపడే వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ తెర మీదకి తెస్తారా? భవిష్యత్ వ్యూహం ఎలా ఉండాలని మీరంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.